ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూద్దాం ఇప్పుడు. ఇంత హాట్గా ఉండడం చూస్తే హిమాలయాలు కూడా కరిగిపోతాయేమో. ఎన్నో రాజ్యాలే కూలిపోయాయి బ్రో లేడీస్ల వల్ల. ఆఫ్టర్ ఆల్ హిమాలయాలు కరగడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఏమంటావు? అంతే కదా. అండ్ నెక్స్ట్ కామెంట్, అందరూ నిన్ను కంటి చూపుతో చంపేస్తుంటే నువ్వేమో అన్నీ చూపించి చంపేస్తున్నావు. ఎలాగూ వాళ్ళు కంటి చూపుతో చంపలేరు, వాళ్ళకున్న ఆయుధాలు అవే బ్రో, అందుకే వాటితో వాళ్ళు చంపడానికి ట్రై చేస్తారు. ఇలాంటి వాటి జోలికి పోయి మన బాయ్స్ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అమరులైనారు ఇలాంటి వాటిలో. అక్క నా కామెంట్కు రిప్లై ఇవ్వకపోతే వారం రోజులు స్నానం చెయ్యను. ఇదే కామెంట్ అయ్యా స్వామి. ఆవిడ రిప్లై ఇవ్వకపోవడానికి నువ్వు స్నానం చేయకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు స్నానం చేయకపోతే మీ ఇంట్లో వాళ్ళు చేస్తారు, ఆవిడకేం కాదాడ. కాబట్టి శుభ్రంగా సాయంత్రం పొద్దున్న స్నానం చెయ్యి, లేకపోతే డైలీ అట్లీస్ట్ ఒక్కసారి అయినా చెయ్య స్వామి. మీ ఇంటి పక్కన ఆమో లేకపోతే మీ పక్క ఊరామో అయితే ఆమె దగ్గరికి పోయి మాట్లాడేసి నేను స్నానం చెయ్యను రిప్లై ఇవ్వు అని చెప్పాలా. ఆవిడెక్కడో నువ్వు ఎక్కడో. హౌ ఇస్ దట్ పాసిబుల్ బ్రో? థింక్ పాజిటివ్. నెక్స్ట్ కామెంట్, సో సెక్సీ బేబీ. అంటే అంత అందమైన ఫిగర్ని పట్టుకొని ఇలాంటి మంచి మంచి కామెంట్స్ చేయడం. అండ్ నువ్వు సో సెక్సీ బేబీ అన్నావు కదా, చాలా చిన్నవాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత హార్డ్గా ఉంది. మరి చూడడానికి నా 2 కళ్ళు సరిపోతారు. ఇన్స్టాలో ఎంతమంది ఫీల్ అవుతున్నారో పాపం, ఎవరికి రాసి పెట్టుందో అని. నెక్స్ట్ కామెంట్, టర్కీ కోడిలా ఉంది మామ. టర్కీ కోడి ఏందా స్వామి? టర్కీ కోడి దేనికి పైకి వస్తుంది? కోహినూరు డైమండ్తో పోల్చాలి టర్కీ కోళ్లతోటి, గొర్రెలతోటి, బర్రెలతోటి. వాట్ ఈస్ దట్ మామ? చూడు ఎలా ఉందో ఫిగర్. టర్కీ కోడి అంత ఈజీగా పోలిస్తే ఎట్లా? కొంచెం చేంజ్ అవ్వు, మారు. నెక్స్ట్ కామెంట్, నడుమెక్కడుంది? 1 తులం ఇవ్వచ్చు ఆ బొడ్డుకి. వాడమ్మ జీవితం. అందరూ నడుము చూస్తే, ఫిగర్ చూస్తుంటే, వీడ బొడ్డు చూస్తున్నాడు. వీడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. అయినా ఎనివే ఆ ఫిగర్లో అన్నీ బాగానే ఉన్నాయి. బొడ్డు చూడడం ఏముంది, తప్పేమైనా ఉందా? ఆవిడ చూపిస్తుంది, మేము చూస్తున్నాం అంతే. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చూసి సంతోషపడుతున్నారు. అందులో ఈయనొకరు, అందులో నేను కూడా ఉన్నా అనుకో, అది సెకండరీ. నెక్స్ట్ కామెంట్, నీ ఫాలోవర్స్ది మొత్తం మతిపోగొట్టేస్తున్నావు, అందులో నేను కూడా ఉన్నాను, వా 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 అని చెప్పేసి ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు. ఏముంది బ్రో, ఆ మాత్రం ఫిగర్ ఉంటే ఎవరిదైనా మతిపోవాల్సిందే కదా, కామన్ కదా. అందులో నువ్వు చిన్న కామెంట్ చేసేసి సంతోషపడుతున్నావు అంటే గ్రేట్ అనుకోవాలా. నెక్స్ట్ కామెంట్, ఇదేంట్రా బాబు ఇంత కసిగా ఉంది, కళ్ళలో నుంచి కామం కారిపోతా ఉంది, వాహువా ఏమి కామెంట్ చేసావు బ్రో? ఏముంది బ్రో, ఆ మాత్రం మెయింటైన్ చేస్తున్నప్పుడు కళ్ళలో నుంచి ఎక్కడి నుంచన్నా రసాలు కారిపోతాయి. కామం కారడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, అంత కసిగా ఉన్నప్పుడు. కూల్ బ్రో, కూల్. కొంచెం తగ్గించుకో, బాత్రూమ్కి వెళ్ళడం కూడా తగ్గించుకోదరా అలాంటి వాళ్ళని చూసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, వేడి వేడి అన్నంలో ఎదురుగా చికెన్ పులుసు పెడితే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే అలా ఉంది, వహువా ఏమీ పోలిచావు బ్రో. అంతే కదా బ్రో, అంత అందమైన అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మన కళ్ళకు కనిపించి, అరే మన పక్కన లేదే, అట్లీస్ట్ మన జిఎఫ్ లీస్ట్లో కూడా లేదే, లేకపోతే మనం లైన్ వేసిన దాంట్లో కూడా లేదే అని ఎంతోమంది నీలాగా 100 మంది కాదు 1,00,000 మంది ఫీల్ అవుతున్నారు. అందులో నేను కూడా ఉన్నా అనుకో. బట్ అప్పుడప్పుడు మనం అలాంటి ఏం చేయలేనప్పుడు అట్లీస్ట్ ఇలాగ ఇన్స్టా రీల్లో ఫాలో అయ్యి సంతృప్తి పొందాలి. మరి ఏం చేస్తాం, ఏదో ఒకటి గుడ్డిదో గులాబ్దో మనకి దొరుకుతుంది కదా, అంత అందమైన అమ్మాయి కాకుండా పర్లేదు. కాకపోతే నీ యాస బాగుంది బ్రో, నీ యాస ప్రాస బాగుంది. నువ్వు టర్కీ కోళ్ళతో పోల్చుకోకుండా అట్లీస్ట్ పులుసుతోటి పోల్చావు, బాగుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నడుమెక్కడ చేయించిందిరా బాబు, ఇంత సన్నగా ఉంది. అది చేయించలేదు బ్రో, కష్టపడి చేసుకుంది. అది మన చేయనికి వస్తాయింది, లేకపోతే వాచో, లేకపోతే కారో, బైకో, స్కూటరో, లేకపోతే ఇంట్లో ఉండే వస్తువులు ఆ చేయనికి ఎంతో కష్టపడి అలాగా ట్రై చేసి జిమ్కి వెళ్ళేసి ఫుడ్ తిని, అంటే ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినుకోకుండా జిమ్కి వెళ్ళేసి షేప్స్ పెంచి కండలు తిప్పి అలా పెంచింది. ఏమనుకుంటున్నావు? అలా పెంచాలన్నా, అలా ఉండాలన్నా నడుము మినిమం ఉండాలా. చూడు మరి, సూపర్. అలా అలా ఆలోచించు బ్రో, ఏముంది, ఎవరు పెంచరు, తయారు చేసుకోవాలా మనం. నువ్వు కూడా తయారవు అలా. నెక్స్ట్ కామెంట్, అచ్చం టర్కీ కోడిలా కాదు, పొంగు మీద ఉన్న టర్కీ కోడి. పొంగు మీద ఉండడం ఏంది బ్రో? 2 రాష్ట్రాలలో అటు ఇటు 2 రాష్ట్రాల్లో పొంగుతుంది నదిలాగా. ఆల్రెడీ పొంగిపోతూ ఉంది పాపం. బీఫ్ కూడా ఉన్నాడంట, ఏం చేస్తాం, అదృష్టవంతుడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఒక చిన్న బొడ్డు ఎంతోమంది కన్య ప్రాణులతో ఆడుకుంటుంది. మరి ఆ మాత్రం ఫిగర్కి
ఆడుకోకుండా ఎట్లుంటుంది మరి, మినిమం ఉంది కదా. సూపర్ అంటే సూపర్. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఏది ఉండొద్దు, ఎక్కడెక్కడ ఏమేమి చూపించాలో, ఎక్కడెక్కడ ఎవరిని ఎలా అయితే తన ట్రాక్లోకి తీసుకొని పోవాలో అలా దేవుడు తయారు చేశాడో మరి ఆమె తయారు చేయించుకుందో అలా ఉంది మరి. ఎవరన్నా పడిపోవాల్సిందే. ఒకవేళ తయారు చేసిన దేవుడు వచ్చి ఈమెను చూస్తే వా ఈ కన్యని నేనే తయారు చేశానా, లేకపోతే ఆమెంతటా ఆమె తయారై వచ్చేసిందా అని చెప్పేసి ఆయన కూడా ట్రై చేస్తాడేమో. అలా ఉంది మరి. అలాంటిది మనం మనుషులం ఎంత బ్రో, జస్ట్ స్లిప్ అవ్వడం. కాబట్టి కొంచెం ఆలోచించండి అబ్బా మీరు కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మేము మాత్రం మిమ్మల్ని టర్కీ కోడి అని అనొద్దు, మీరు మాత్రం టర్కీ కోడి అని సాంగ్ మాత్రం పెట్టుకోవచ్చు. ఇదెక్కడి న్యాయం, అంతే కదా. అంటే తను ఫీల్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరు టర్కీ కోడి అని అంటుంటే కొత్తగా నన్ను ఊహించండి. ఆల్రెడీ టర్కీ కోడి అనే సాంగ్ వచ్చేసింది కదా, వద్దు కొత్త కొత్త పదాలు వాడండి అని ఆమె వేలో ఆమె చెప్తుంది. నువ్వు కూడా కొత్త కొత్త పదాలు కనిపెట్టు బ్రో, ఏముంది కనిపెట్టు. నీలో ఉన్న బలాన్ని, నీలో ఉన్న క్రియేటివిటీ బయట పెట్టు తన కోసం. ఆఫ్టర్ దిస్ రీల్ వోల్వో కార్ కంపెనీ సేల్స్ అంట. బ్రో కార్కి ఈ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఓహో ఓకే ఓకే ఓకే. అంటే కార్ పక్కన ఉంది కదా, కార్ పక్కన అంటే కార్ కొనొచ్చు బ్రో, కానీ అమ్మాయి రాదు కదా. మరీ జోక్ ఏదో బాగుంది కదా. కార్ మీద అమ్మాయి ఫ్రీ అంటే ఎవడన్నా కొనుక్కోనికి రెడీ. 100,000 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ 10 లక్షలు ఉందనుకో, 20 లక్షలు 30 లక్షలు పెట్టేసి కూడా కొనేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్మాయి ఉంది కదా. అలాగని చెప్పేసి అమ్మాయి ఓలో కార్ దగ్గర ఉందని చెప్పేసి ఎవరు కొన్నికైతే రెడీగా లేరు. ఒకవేళ అమ్మాయి ఉంది అంటే ట్రై చేస్తాం, అందులో నేను ఒక చేయి చేస్తాను అనుకో. అంటే నువ్వు ఏవా బ్రో, జోకులు కాకపోతే సర్దుకోవాలి బ్రో, మనం ఒకటి. నెక్స్ట్ కామెంట్, ఏం తింటావే బాబు అంత కసిగా ఉన్నావు. తిండి తక్కువ బ్రో, జిమ్కి వెళ్తుంది, డైట్ మెయింటైన్ చేస్తుంది, మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తుంది. జిమ్కి వెళ్ళేసి ఏ షేప్ ఎలా ఉండాలి, నడుము షేప్లో ఎలా ఉండాలి, అండ్ తన ఫేస్ కట్ ఎలా ఉండాలి, ఎంతమందికి తన కసి అందంతో ఉర్రేగించాలి, ఎంతమందికి బాత్రూమ్ పంపాలి, అన్నీ ఉంటాయి. ఏం తినదు, తను పెంచుకుంటుంది అంతే. మీరు కూడా అలా వెళ్ళండి, జిమ్కి వెళ్ళి 6 ప్యాక్ 7 ప్యాక్ 8 ప్యాక్ లక్ష ప్యాక్లు ఆమె దగ్గరికి వెళ్ళి చూపించండి. 2-3 రోజులు ఫిదా అయిపోతుందేమో. తన పిఎఫ్ని వదిలేసి మీ దగ్గరకు వచ్చేటట్టు చేసుకోండి. మీరు మీలో ఉన్న టాలెంట్ని బయటపెట్టుకోండి మీరు. పాపం చూస్తున్నారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అరే అది నా టర్కీ కోడి బ్రో. తప్పుగా మాట్లాడుతున్నారు. మేము తప్పుగా మాట్లాడుతున్నారు. అది నీ టర్కీ కోడి కాదు, పబ్లిక్ ఫిగర్. మన టర్కీ కోడి అని మనం ఫీల్ అవ్వాలి. నీ టర్కీ కోడి అని చెప్పేసి నువ్వు సొంతంగా చెప్పేసుకుంటే మేము ఎటుపోవాలి? మా చేయి కూడా ఉంది కదా, మేము ఫాలో అవుతున్నాం కదా, మేము తన అందాలని ఆనందిస్తున్నాం కదా, అందులో మేము ఉన్నాం. కాబట్టి దట్స్ నాట్ యువర్ టర్కీ కోడి, దట్స్ అవర్ టర్కీ కోడి అని కామెంట్ పెట్టు. ఓకేనా? ఈసారి మార్చుకో, నిన్ను నువ్వు మార్చుకో, లేకపోతే మేము మార్చాల్సి వస్తుంది. తనకు చెప్పేసి కామెంట్ డిలీట్ చేయించాల్సి వస్తుంది, లేకపోతే నిన్ను బ్లాక్లో వేయించాల్సి వస్తుంది. మన టర్కీ కోడి, షీ ఈజ్ పబ్లిక్ ఫిగర్, కాబట్టి మన ఫిగర్. ఇదే ఇవాళ ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా ఫేస్బుక్ పేజ్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళని ట్రోల్ చేయాలంటే వాళ్ళ ఐడి చెప్పండి, నేను ట్రోల్ చేస్తాను. మీ ఫేవరెట్ పర్సన్ ఎవరో, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో చెప్పండి. వాళ్ళది ఎవరిదైనా వీడియోస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయండి. వాళ్ళ కామెంట్స్ చూసి నేనైతే మీకు తెలియపరుస్తాను. ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు, నేనేం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఆ వీడియో కింద వాళ్ళు రీల్ చేస్తే వాళ్ళకు వచ్చిన కామెంట్స్కి నేను జస్ట్ చదువుతున్నాను, మీకు చూపిస్తున్నాను, అంతేకాని నా తప్పైతే ఏం లేదు ఫ్రెండ్స్. తప్పుగా అనుకోకండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. నేను మిమ్మల్ని అయితే కించపరచడానికి అయితే కాదు. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి.